ఈరోజు మన టాపిక్ మొటిమల గురించి మాట్లాడుకుందాం. అందరికీ ఒక ప్యూబర్టీ అటైన్ అవగానే మొటిమలు స్టార్ట్ అవ్వడం అన్నది కామన్ ఇష్యూ కదండి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమియో మీకోసం సుధారామణ హోమియో క్లినిక్, డాక్టర్ పద్మజ. కానీ కొన్ని మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే మొటిమలు రాకుండా చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చాక కూడా ట్రీట్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది. సివియర్ చేసేసుకుని మచ్చలు పడిపోయే వరకు తెచ్చుకోకుండా రాగానే మీరు హోమియోలో ట్రీట్మెంట్ తీసుకుంటే అవి క్లియర్ అయిపోతాయి. అండ్ మనం టాపిక్లోకి వద్దాము. ఫస్ట్ మొటిమలకి కారణాలు ఏంటో చూసుకుందామండి. మొటిమలకి కారణాలు ఏముంటాయండి? ముందు ఈ సిబేషియస్ గ్లాండ్స్ అని ఉండే గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసే సేబం వల్ల మొటిమలు ఫామ్ అవుతాయి. ఈ మొటిమలు ఫామ్ అవడానికి ఎక్కువ ఈ క్లాగడ్ పోర్స్ అంటాం. అంటే ఇక్కడ ఓపెన్ గా ఉండాలి పోర్స్. మనం క్లీన్ చేసుకుంటుంటే అవి ఓపెన్ అవుతూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఈ దుమ్ము అవి పడి క్లోజ్ అయిపోతాయో, వాటిలో బ్యాక్టీరియా కూడా చేరిందంటే మీకు పస్ కూడా ఫామ్ అయిపోయి ఇంకా పెద్ద పెద్ద పింపుల్స్ రావడం, పష్యూస్ లా రావడం, ఇలాంటి కండిషన్స్ మనకి ఫామ్ అవుతాయి. అలాగే మనం తీసుకునే డైట్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యాట్స్, ఆయిల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్, నెక్స్ట్ షుగర్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా ఐస్ క్రీమ్స్ అలాంటివి తీసుకుంటే ఎక్కువ పింపుల్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ తర్వాత కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల కూడా వస్తాయండి. స్టెరాయిడ్స్ లాంటివి, లేదంటే బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం వల్ల కూడా మనకి ఇవి వస్తాయి. అండ్ కొన్ని డిసీజ్ కండిషన్స్, పీసీఓడి కండిషన్స్ లాంటివి కూడా మనకి మొటిమలు రావడానికి కారణాలు అవుతాయి. ఏ కండిషనో చూసుకుని దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. లేదు జస్ట్ ప్యూబర్టీ అటైన్ అవ్వగానే స్టార్ట్ అవుతున్నాయి అనుకున్నప్పుడే మీరు మెడికేషన్ వాడుకుంటే చాలా ఈజీగా తగ్గించచ్చు. సివియర్ అయినా సరే తగ్గుతుంది, బట్ మచ్చలు కొంచెం మిగిలిపోతాయి కదండి. సో స్టార్టింగ్ చూసుకుంటే మనకి చాలా బెస్ట్ అన్నమాట. అండ్ తర్వాత ప్రివెన్షన్ ఒకసారి చూద్దాం. రాకుండా చేసుకోవడానికి క్లెన్సింగ్ ఆఫ్ ఫేస్ని కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటే రెగ్యులర్గా రోజుకి ఒక 3 times ఫేస్ వాష్ చేసుకోవడం అని. నెక్స్ట్ మొహం మీద చేతులు పెట్టుకుని కూర్చునే అలవాటు ఉంటుంది కొంతమందికి, అది అస్సలు మంచిది కాదండి. ప్రెషర్ వల్ల కూడా మీకు మొటిమలు ఫామ్ అవుతాయి. అండ్ అవాయిడింగ్ ఫుడ్స్ లైక్ చెప్పాను కదండి, ఆయిల్స్, ఫ్యాట్స్ అవి అవాయిడ్ చేసుకుంటూ క్లియర్గా ఎక్సర్సైజ్ కూడా ఉంటే మీకు హార్మోనల్ చేంజెస్ అనేవి రాకుండా ఉంటాయి. సో ఇవి ప్రివెన్షన్ మెజర్స్. అండ్ మన మెడిసిన్లోకి వచ్చామనుకోండి, హోమియో మెడిసిన్ క్యాలిబ్రోమ్ 200 పిల్స్, అండ్ తర్వాత బెర్బెరీస్ అక్వాఫోలియం మదర్ టింక్చర్. క్యాలిబ్రోమ్ 200 పిల్స్ ఏంటంటే రోజు ఒక పూట 8 మాత్రలు తీసుకోవాలి ఫర్ ఏ మంత్. ఒక పూట అండి, 8 మాత్రలు రోజు ఒక మంత్కి. అండ్ తర్వాత బెర్బెరీస్ అక్వాఫోలియం అనేది కాటన్ మీద ఒక 10 చుక్కలు వేసుకొని ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇది రోజుకి 2 times చేసుకుంటే మీ సివియారిటీని బట్టి, ఏదో చాలా తక్కువ ఉంటే ఒకసారి, లేదంటే 2 times. మామూలుగా అది రాసేసుకుంటే ఆరిపోతుంది ఒక 2 minutes లో, తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు కాసేపు ఉంచుకొని. ఈ కండిషన్స్ చూసుకుంటే మనం మొటిమలు క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు నా టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.